స్కోర్ తక్కువ అవ్వాలని లేకపోతే డెఫినెట్లీ 300 కొట్టాలి. మిస్అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్యలో అవసరం లేదు. ఆల్రెడీ చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. క్లోజ్ ఉండే రెస్ట్రిక్షన్ ఉంటాయి ఇక్కడ. ఇన్ ది ఎండ్ సింగిల్ అయితే వచ్చింది కానీ ఒక రిస్కీ రన్ ఉండే ఇక్కడ. డైరెక్ట్ హిట్ తగ్గితే డెఫినెట్గా అవుతుండే ఇక్కడ. శృతి మందాల కూడా అదే అంటుంది, అవసరం లేదు ఇక్కడ అంతా రిస్క్ తీసుకోవడం కాబట్టి. కొద్దిగా బాలింగ్ కూడా ఇక్కడ ఫామ్ ఉండి ముందర రన్స్ తీసుకుంటే చాలు. ఇక్కడ సుమన్ చెప్పినట్టు వికెట్స్ పెడితే 300, 280, 300 రన్స్ కూడా రావచ్చు. గ్యాప్ లో ఉంటుంది, 2 రన్స్ వచ్చే అవకాశం అండ్ కంఫర్టబుల్ 2 రన్స్ వస్తాయి కూడా. మీరు అన్నట్టు 3 హ్యాండ్స్ వస్తే నథింగ్ బెటర్. ఆ రన్ రేట్ కూడా హెల్ప్ అవుతుంది ఇలాంటి టోర్నమెంట్స్ లో. ట్రైన్ అప్పటికే కొంచెం ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఫోర్కాస్ట్ కండిషన్స్ లో వేస్తుండే ఫోర్కాస్ట్ కూడా రెయిన్ వచ్చే అవకాశం బట్ హోప్ఫుల్లీ రావద్దని కోరుకుంటారు. ఎందుకంటే ఈ 1 ఫుల్ పాయింట్స్ తీసుకునే డామినేట్స్ అలా ఉంటాయి పాకిస్తాన్ అగేన్స్ట్. ఫోన్ చేసుకుంటే నేను ఎవరు కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ ఇందాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ దీప్తిని చూసాం ఇక్కడ. ఇది హ్యాపీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇండియాకి బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా డీప్ ఉంది, అదొక అడ్వాంటేజ్. ఆల్రౌండర్స్ ఉన్నారు. వెరీ సర్ప్రైజ్ ఇవాళ ఒక ప్లేయింగ్ 11లో చేంజ్ అరుంధతిని తీసుకురాలేదు. ఈవెన్ అమన్జోత్ ఇంజూర్డ్ అయిన తర్వాత లైక్ రిప్లేస్మెంట్ అని ఉండేది. రైట్లీ అన్నట్టు అదే యువర్ ఎక్స్పెక్టింగ్ అరుంధతి ఆడుతుందేమో చూసుకుంటే మాత్రం రేణుకా సింగ్తో వెళ్ళడం ఆ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. ప్రాబ్లీ ఓవర్కాస్ట్ కండిషన్స్ వర్షం మన మైండ్ కండిషన్స్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే రేణుకా ఇస్ ప్రాపర్ ఫాస్ట్ బౌలర్, అరుంధతి వేరస్ ఇస్ అన్ ఆల్రౌండర్, స్మార్ట్గా వేరియేషన్స్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బట్ లైఫ్ మ్యాచెస్ కూడా మీరు అన్నట్టు డెఫినెట్గా అరుంధతి వచ్చే